అందరికీ నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఇంట్లో నుండే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తా ఉన్నా. ఫెస్టివల్ కాబట్టి ఆఫీస్కి పోలేదు. నా వాయిస్ క్లారిటీ లేకున్నా, వీడియో క్లారిటీ లేకున్నా దయచేసి నన్ను క్షమించాలి. సబ్జెక్ట్లోకి పోతే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత కొద్ది రోజుల నుండి వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లతో భేటీ అవుతున్నారు. ఆయన యశోద హాస్పిటల్ పోయినటువంటి నేపథ్యంలో కూడా ఆయన హాస్పిటల్లోనే ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో సమావేశం పెట్టినారు. మరి కేసీఆర్ ఎందుకు గత కొద్ది రోజుల నుండి వరుసగా ఒకసారేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కేసీఆర్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఆ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పడం, తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కేసీఆర్ స్పందించడం, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ విధంగా వ్యూహాలు రచించాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి కేసీఆర్ సలహాలు సూచనలు ఇవ్వడం, తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఇష్యూలో కేసీఆర్ మాట్లాడడం, తర్వాత కొంతమంది లీడర్లు వాళ్ళు కాంగ్రెస్ పోయేటటువంటి అవకాశం ఉంది, బీజేపీకి పోయేటటువంటి అవకాశం ఉంది, కొంతమంది రాజీనామాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్తో మాట్లాడినప్పుడు కేసీఆర్ వాటిపైన స్పందించడం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన కేసీఆర్ మాట్లాడడం, తర్వాత బీఆర్ఎస్ పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చెప్పి కేసీఆర్ ఆరా తీయడం, తర్వాత ప్రజలు కాంగ్రెస్ పైన పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంత మాత్రం వచ్చింది, నియోజకవర్గాలలో జనాల పరిస్థితి ఏందని చెప్పి కేసీఆర్ ఆరా తీయడం. గత కొద్ది రోజుల నుండి కేసీఆర్ చాలా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. వాస్తవానికి చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయిండు, కేసీఆర్ బయటికి వస్తలేడు, ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ ఉంటా ఉన్నాడు, అండ్ రాజకీయాలకు కూడా దూరం అయిపోయింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ బ్యాక్ ఎండ్ నుండి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో వరుస సమావేశాలు అవుతా ఉంది, భేటీలు అవుతా ఉంది. కేసీఆర్ డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా స్థాయి నాయకులతోటి, నియోజకవర్గ స్థాయి నాయకులతోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడు. దాదాపు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్తో సుమారు నాకు తెలిసి ఈ నెలలోనే, ఈ ఆగస్టు నెలలోనే 3 సార్లు కలిసినట్టున్నారు. పోయిన నెలలో సుమారు కేసీఆర్ను 8 సార్లు కలిసినట్టున్నారు. అంటే దాదాపు 11 సార్లు కేసీఆర్ను ఇటు హరీష్ రావు, కేటీఆర్, తర్వాత జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్సీలు, తర్వాత కొంతమంది మాజీ ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వరుసగా కలిసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎందుకు కలిసిరు, ఏం జరుగుతూ ఉందనేది కొంత మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే, కేసీఆర్ను కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఒక మాట అడిగిరట. ఆ మాట ఏంటి అంటే కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. కేసీఆర్ని ఏమని అడిగిరట అంటే, మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన. ఆయన ఏమన్నాడంటే, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 665 పేజీల రిపోర్ట్ని మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాం. అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు పైన చర్చ పెట్టబోతున్నాం. ఆ చర్చకు కేసీఆర్ రావాల్సిందే. కేసీఆర్ రాకపోతే ఆయన తప్పు చేసినట్టు లెక్క. కేసీఆర్ నిజంగా తప్పు చేయకపోతే, నేను నిజాయితీ పరుణ్ణి, కాళేశ్వరం నేను లీగల్గానే కట్టినా, నేను కాళేశ్వరం కమిషను మొత్తం కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అన్ని అనుమతులతోనే కట్టినా, అన్ని పర్మిషన్స్ తోటే కట్టినా, నా ఓన్ డిసిషన్ కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అని మీరు అనుకుంటే, కాళేశ్వరం కూలిపోవడానికి మీ పాత్ర లేదు అనుకుంటే, మీరు చక్కగానే కట్టినాం అనుకుంటే, అవినీతి చేయలే అనుకుంటే, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మనం చర్చ పెట్టుకుందాం, అసెంబ్లీలో మనం మాట్లాడుకుందాం, కేసీఆర్ అసెంబ్లీకి రావాలనేదే నా కోరిక అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఏ మీటింగ్ జరిగినా, ఏ సభ జరిగినా, ఏం జరిగినా రేవంత్ రెడ్డి అనేటటువంటి మాట కేసీఆర్. ఎక్కడైనా మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. అక్కడ కూడా ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా అయితే రేవంత్ అన్న హిందీలో మాట్లాడాలి, అక్కడ కూడా తెలుగులోనే మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం చేయాలి, మోదీని ఉద్దేశించి మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడాలి, తర్వాత రాష్ట్రపతిని ఉద్దేశించి మాట్లాడాలి, 42% సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన బిల్లు గురించి మాట్లాడాలి. ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి తీసుకురావాలి. ఎంపీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర మంత్రులను ఉద్దేశించి బండి సంజయ్ ఏం చేస్తున్నారని, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని, ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారు, గది కదా మాట్లాడాల్సింది. ఆయన అక్కడికి పోయి ఢిల్లీకి పోయి కూడా ఆ జంతర్ మంతర్లో కేసీఆర్ని తిడుతుండు, కేటీఆర్ని డ్రామారావు అంటుండు. కేసీఆర్ ఆయనట మొత్తం ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినట, అసలు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సార్ మీరు కేసీఆర్ని జైల్లో పెడతారా, అరెస్ట్ చేస్తారా అని చెప్పి రేవంత్ రెడ్డిని ఒక జర్నలిస్ట్ అడిగితే, ఆయన ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు, ఆయన జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఫామ్ హౌస్ ఆయనకు జైలు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు.
సరే ఇక రేవంత్ రెడ్డి అంటే సినారియో మీకు తెలుసు, ఆయన ఎప్పుడు పొద్దుగా లేతే ఆయన మొత్తం కాదు, ఆయన పనులు ఆయనే ఏముంటుంది, ఆయన అయోమయంలో ఉన్నాడు, ఫ్రస్ట్రేషను డిప్రెషను, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఆగం ఉన్నాడు. ఇక కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడడం ఆయన చాలా పెద్ద కామన్ అయిపోయింది. సరే ఇవన్నీ పక్కన పెడితే అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉద్దేశించి అసెంబ్లీకి రావాలి, చర్చ పెట్టుకుందాం అన్నాడు. తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా కేసీఆర్ని అడిగినారట, మరి సార్ రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రమ్మని చెప్తున్నాడు, అసెంబ్లీలో ఈ 665 పేజీలకు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన చర్చ పెడదాం అంటున్నారు, మీరు ఖచ్చితంగా రావాలి సార్, ఖచ్చితంగా కాళేశ్వరం గురించి మా అందరికంటే ఎక్కువ మీకే తెలుసు, మీరు అసెంబ్లీలో మాట్లాడాలి, జనాలకు వాస్తవాలు తెలవాలి, జనాలకు నిజాలు తెలవాలి, ఖచ్చితంగా మీరు మాట్లాడాలంటే కేసీఆర్ చెప్పిండట, నేను వస్తున్నా, ఐఎమ్ రెడీ టు కమ్, నేను వస్తున్నా అని చెప్పి కేసీఆర్ ఒక మాట చెప్పిండట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు. నేను రాబోతున్న అసెంబ్లీకి. కేసీఆర్ ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, గప్పుడే అసెంబ్లీకి పోయి రేవంత్ రెడ్డి నువ్వు 6 గ్యారెంటీలు చక్కగా చేయలే, 420 హామీలు చక్కగా చేయలే, నీ పరిపాలన చక్కగా లేదు, నీది అది చక్కగా లేదు, ఇది చక్కగా లేదని చెప్పి కేసీఆర్ మాట్లాడింది అనుకో, రేవంత్ రెడ్డి ఉల్టా ఏమంటాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు, మేము అధికారంలోకి వచ్చి కేవలం 12 నెలలే అవుతుంది, 1 సంవత్సరమే అవుతుంది, 1 సంవత్సరంలో అన్ని పనులు అవుతాయా, నువ్వు 10 సంవత్సరాలు పనిచేసినావు కదా, మాకు 2-3 సంవత్సరాలు కూడా టైం ఇవ్వవా, ఏది అప్పుడే పెళ్ళి అవుడుతోటే పిల్లలు పుడతారా అనేటటువంటి రకంగా మాట్లాడతాడు. కాబట్టి కేసీఆర్ కొంత టైం ఇద్దాము, టైం ఇచ్చిన తర్వాత మనం ప్రశ్నిద్దాము, క్వశ్చన్ చేద్దాము, యుద్ధం చేద్దాం అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ ఓపికతో ఉన్నాడు. ఇప్పుడు దాదాపు దగ్గర 2 సంవత్సరాలు పూర్తయ్యేటటువంటి దశకు వస్తూ ఉంది కాంగ్రెస్ పరిపాలన. కాబట్టి సో ఈ టైంలో కాంగ్రెస్ని క్వశ్చన్ చేయాల్సిందే, ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే, అసెంబ్లీలో నిలదీద్దాం, అసెంబ్లీలో ప్రశ్నిద్దాం, అన్ని అంశాలపైన మాట్లాడదాం, ఒక రిపోర్ట్ తయారు చేసి పెట్టండి, 6 గ్యారెంటీలకు సంబంధించిన రిపోర్టు, 420 హామీలకు సంబంధించిన రిపోర్టు, నియోజకవర్గాలలో జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటా ఉన్నారు అనేది, రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి, పెన్షన్ల గురించి, మహిళలకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి, వృద్ధులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేయండి, ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో మాట్లాడదాం, అసెంబ్లీలో ప్రశ్నిద్దాం, అసెంబ్లీలో గట్టిగా మనం నిలదీద్దే ప్రయత్నం చేద్దామని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట. నేను వస్తున్నా అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుకు, కేటీఆర్కు హామీ ఇచ్చిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో కేసీఆర్ చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీకి పూర్తి స్థాయిలో ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ హోదాలో ఆయనే పోయి ప్రతిపక్ష పార్టీ లీడర్ హోదాలో కూర్చోబోతున్నాడు. ఆయన అపోజిషన్ లీడర్ పదవిలో ఉన్నాడు కేసీఆర్, అపోజిషన్కి సంబంధించిన సీట్లో కేసీఆర్ ప్రశ్నించబోతా ఉన్నాడు ప్రభుత్వాన్ని. అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ వాస్తవానికి ఏంటంటే ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల సంబంధించినటువంటి ఏదైతే బ్యారేజ్లు ఉన్నాయో అవి కూలిపోవడానికి, కుంగిపోవడానికి, బుంగలు పడడానికి కారణమే కేసీఆర్కు చాలామంది నిపుణులు ఆ రోజు సర్వే చేసినప్పుడు కేసీఆర్ ఇక్కడ కట్టొద్దు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇబ్బంది అవుతుంది, కింద ఇసుకున్నది, కుంగిపోతుంది, ఆగమైపోతుంది, ఇక్కడ ప్రాజెక్ట్ అసలు నిర్మాణించొద్దని చెప్పి కేసీఆర్ని చెప్పినప్పుడు అంటే కేసీఆర్ వినలేదట. కేసీఆర్ ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలతోటి ఒంటెత్తిపోకుండా, ఎవరు చెప్పినా వినకుండా, క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోకుండా, క్యాబినెట్లో చర్చ లేకుండా కేసీఆర్ అనవసరంగా ప్రాజెక్టును నిర్మాణించిండు, 1,00,000 కోట్లు మొత్తం అప్పనంగా ఖర్చు పెట్టిండు, 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడ్డాడు కేసీఆర్ అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నం చేసినారు. కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ వల్లనే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోతా ఉంది అనేది ఆయన ఓన్ డిసిషన్, ఆయనే ప్రాజెక్టు డిజైన్ చేసిండు, ఎవరు చెప్పినా వినలేదు, ఆయన సొంత నిర్ణయం, రీడిజైన్ పేరుతో కాళేశ్వరం కట్టిండు అనేది కొంత కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్టు పైన అసెంబ్లీలో చర్చ జరగబోతా ఉంది. ఆ అసెంబ్లీ చర్చకు రేవంత్ రెడ్డి కేసీఆర్ను సవాల్ విసిరి, నువ్వు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పిండు. కాబట్టి కేసీఆర్ నాకు దమ్ముంది, ఏం మాట్లాడాలో నాకు తెలుసు, ఏం చెప్పాలో నాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు, నిజాలు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అసెంబ్లీలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని నిలదీసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ పిన్ టు పిన్ అసెంబ్లీలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. నేను వస్తున్న అసెంబ్లీకి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కేసీఆర్ చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే కేసీఆర్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడిండో, ఈ లీక్స్ బయటకు వస్తున్నప్పుడు ఇక రేవంత్ అనే పరిశాన్లో ఉన్నాడు. చూసి నేను వస్తున్నా అనే కానీ రేవంత్ అనే షాక్లో ఉన్నాడు. అరే ఇన్ని రోజులు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, ఇప్పుడు మన అసెంబ్లీకి వస్తా అంటున్నాడు, మొన్న వరంగల్లో సభ పెడితే నా పేరు తీయలేదు, అసలు నన్ను ముఖ్యమంత్రి లెక్క కేర్ చేస్తలేడు, మరి రేపటి రోజు అసెంబ్లీకి వస్తున్నాడు, నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటున్నా, కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర కుర్చీలో కూర్చుంటున్నాడు, ఆయన ఏం అడుగుతాడో, ఏం ప్రశ్నిస్తాడో, ఏం నిలదీస్తాడో, ఇదొక బాధ అవుతుంది అనేటటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఉండొచ్చు.
రేవంత్ అన్న ఇక వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, రేవంత్ అన్నకి అంత సమాచారం పోతుంది, కేసీఆర్ వస్తున్నాడా లేదా అసెంబ్లీకి ఏందనేది కొంత తెలుస్తుంది కదా నార్మల్గా. సో కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నా, నేను రెడీగా ఉన్న రావడానికి అనేది రేవంత్ రెడ్డికి కూడా తెలిసింది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. తెలియగానే అఫ్ కోర్స్ నిజంగా వస్తుందా అవునా అనేటటువంటి షాకింగ్ ఉంటుంది కదా, అట్లా కూడా షాక్ అయింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.